కడప జిల్లా జమ్మలమడుగులో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు యేసుదాసు, పట్టణ కార్యదర్శి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా రక్తదాన శిబిరము మళ్ళీ ఏర్పాటు చేయడం జమ్మలమడుగులో జరిగింది. కానీ కార్మికులు అనేక రకాలైనటువంటి కష్టానికి ఓర్చి కష్టపడి మేడే సాధించుకునేటువంటి తరుణంలో 140 సంవత్సరాలైంది. ఈ 140 సంవత్సరాల దినోత్సవాల సందర్భంగా ఈ మేడే సందర్భంగానే ఈ రక్తదాన శిబిరం జరిగింది. ఈ రక్తదానము మహా దానం అని చెప్పి, ఒక ప్రాణదానం అని చెప్పి మేము సిఐటిగా ఆలోచించి ఈ కార్యక్రమము దాదాపుగా 20 నుంచి 25 మందితో ఇక్కడ రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రక్తదానానికి వచ్చేటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులకు, కార్యకర్తలకు సిఐటి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తు కాలంలో కూడా ఎవరికైనా ఆపత్తి అని అంటే కనుక మన రక్తదానం చేయడానికి సిఐటికు ఒక ఫోన్ కాల్ చేస్తే సిఐటి వెంబడే స్పందించి వారి యొక్క రక్తదానం కోసము మీకు రక్తదానం ఏర్పాటు చేయడానికి మేము స్పందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు గోపాల్ దాస్ చేస్తా, సిఐటి జమ్మలమడుగు గౌరవ అధ్యక్షుడు. మేడే సందర్భంగా ముందస్తుగానే ఏప్రిల్ 30 తేదీన జమ్మలమడుగు పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో ముందస్తుగానే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మేము సిఐటి పట్టణ కమిటీగా భావించి ముందస్తుగానే మనము రక్తదానం ఏర్పాటు చేస్తే కార్మికులందరికీ కూడా మనము ఉపయోగపడిన వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మనము ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రక్తదానం అనేది కార్మికులు ఆ రోజు రక్తదానం చిందించి కార్మికుల హక్కులను కాపాడుకొని ఈరోజు కార్మికుల హక్కులను కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ రక్తదానం శిబిరం వల్ల మేము కూడా కార్మికులము ఈ రక్తదానం ఏర్పాటు చేయడం వల్ల కూడా మేము చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రజలకైతేనే కానీ అయ్యా స్వామి గతంలో రక్తం చిందించి మనం కార్మిక హక్కులను కాపాడుకున్నాం, కానీ ఇప్పుడు ఆ కార్మిక హక్కులని కూడా కోల్పోతున్నాం. అందుకే మరోసారి ఇలా రక్తదానం చేసి కార్మిక హక్కులను ఇంకా ఉన్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేడే సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్క డోనర్కి పేరున సిఐటి పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వచ్చేటువంటి పాతికేయ మిత్రులు అయితేనేమి, అలాగే వచ్చేటువంటి సూపరింటెండెంట్ అయితేనే కానీ, అగస్టిన్ సార్ అయితేనేమి, రఫీ సార్ అయితేనే కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జమ్మలమడుగులో ఉన్నటువంటి సిఐటి నాయకత్వం అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సిఐటి వినయ్ కుమార్, జమ్మలమడుగు ప్రధాన కార్యదర్శి.